అంత పెద్ద ఆయన దర్శనం మీరు చెయ్యాలి. అత్యంత చిన్న పిల్లవాడిగా వచ్చి అంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప స్వామి. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నట్టు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినట్టు ఆయన శాస్త్రంలో లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంతే. రాజుగారు ఆయనకి పెళ్లి చేయలేరు. వెంకటేశ్వర స్వామి వారిలో ఆయన యథార్థంగా భూమి మీద తిరిగారు. కానీ ఆయన చుట్టూ ఆ యోగబంధం కట్టుకుని చిన్ముద్ర పట్టి కూర్చున్నారు. పెద్దరికం దేనివల్ల ఇస్తారు? వయసు చేత ఇవ్వరు. పెద్దరికం దేనివల్ల ఇస్తారంటే జ్ఞానము వలన ఇస్తారు. తాతగారు ఉండొచ్చు, తండ్రి గారు ఉండొచ్చు, పెదనాన్నగారు ఉండొచ్చు, బాబాయ్ గారు ఉండొచ్చు. ఓ 18 ఏళ్ల పిల్లాడు బ్రహ్మజ్ఞాని సభలోకి రావచ్చు. ఇప్పుడు ముందు తాత వెయ్యాలా, తండ్రి వెయ్యాలా, తల్లి వెయ్యాలా, ఎవరు వెయ్యాలి అక్షతలంటే బ్రహ్మజ్ఞాని వేస్తారు. వయస్సుని బట్టి కాదు నమస్కారం, జ్ఞానాన్ని బట్టి నమస్కారం. జ్ఞానమున్నవాడికి ముందు నమస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఎక్కడిది? ఆయన పెద్దరికం ఆయన పరబ్రహ్మమును గుర్తిరిగినవాడు. గుర్తిరిగినవాడు కాదు, ఆయన పరబ్రహ్మమై కూర్చున్నవాడు. అందుకే తత్వమసి మహావాక్యమునకు రూపకల్పనయే ఆర్యన్. అందుకే ఆయన పైన తత్వమసి అని రాసు. తత్ త్వం అసి, అది నీవై ఉన్నావు. నేను దీక్ష పట్టొచ్చాననుకుంటున్న నువ్వు నా దర్శనానికి వచ్చానని నువ్వు అంటున్నావే, ఈ నేను రెండు కాదు ఒక్కటే. ఇది తత్వమసి. ఈ స్థాయికి నువ్వు ఎదిగి వచ్చేస్తే, ఆ స్థితికి వెళ్ళిపోతే పూర్ణాహుతి తీసుకెళ్లి కొబ్బరికాయ అగ్నిహోత్రంలో పారేస్తున్నావు. కాబట్టి నువ్వే అయ్యప్పవయ్యావు, నువ్వే పరబ్రహ్మమయ్యావు. ఈ స్థాయి వరకు తీసుకెళ్లగలరు ఆయన. కాబట్టి ఆయన ఆర్యన్. పెద్ద ఆయన కూర్చున్నటువంటి స్థానం అది. వయస్సు చేత కాదు, ఆయన యొక్క పరబ్రహ్మశక్తి చేత. అటువంటి మహానుభావుడు